హలో అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఈజ్ జె నాగేశ్వరరావు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. మరి త్వరలో జరగబోయేటువంటి టెట్కి సంబంధించి ఒక టాపిక్ ఈరోజు చిన్న వీడియో చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మనందరికీ తెలుసు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి 8 ఉంటాయని: నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషను, కంజంక్షను అండ్ ఇంటర్జెక్షన్. సో మరి ఎలా ఈజీగా గుర్తుపట్టాలి? ఇప్పుడు మనం టెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి థియరిటికల్గా గ్రామర్ అంతా నేర్చుకుంటే దానివల్ల మనకి టైం సరిపోదు. అందువల్ల ఏంటంటే క్విక్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఉన్న ఆప్షన్స్లో ఎలా మనం రైట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయాలనేది చాలా క్విక్గా చేయడం అనేది నేర్చుకోవడానికి ఈ రకమైన వీడియోస్ కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. అందుకని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇట్లా అయ్యవచ్చు: ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్ ఆర్ అండర్లైన్ వర్డ్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. Honesty is a noun because it is the name of a feeling or a quality. It is the quality. So the name of a quality or feeling or emotion is known as an abstract noun. But abstract noun is not given as one of the options. ఇక్కడ abstract noun అనేది ఎక్కడ ఇవ్వలేదు. అంటే మన కంటికి కనిపించినటువంటి మన భావాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని మనం నౌన్స్గా చూస్తాము. వాటినే abstract nouns అంటాం మనం. ఇప్పుడు ఆనెస్టీ అనేటువంటిది కూడా అట్లాంటిదే. ఇది మన కంటికి కనపడనటువంటి ఒక క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్. కాబట్టి మనం దీన్ని నౌన్గా తీసుకోవాలి. ఎటువంటి నౌన్ అంటే abstract noun. మరి ఇక్కడ abstract noun మనకి ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని నౌన్ అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఒకవేళ abstract noun అని ఇచ్చున్నట్లయితే మనం abstract noun అని దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏంటి అన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా, అమెరికా, ముంబై, చరణ్. సో నేమ్స్, పర్టికులర్ నేమ్స్ అనమాట. మన పేర్లు కానీ ప్రత్యేకమైన పేర్లు, ఆ పేర్లను మనం ఏమంటామంటే ప్రాపర్ నౌన్స్ అంటాం. వీటిలో సిటీ అనేది కామన్ నౌన్. టీచర్ ఈజ్ ఆల్సో ఏ కామన్ నౌన్, నాట్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. అండ్ రివర్ కూడా కామన్ నౌనే. అదే మనకి మిసిసిపి, ద మిసిసిపి అన్నాడు అనుకోండి, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఎందుకని? ఒక నది యొక్క ప్రత్యేకమైన పేరు అది. అలాగే మనకి ఇండియా అని ఉంది. ఇక్కడ మనకి ఇండియా అనేసరికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కాబట్టి ఇది ఒక ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ. అన్ని దేశాలను మనం అన్ని కంట్రీస్ ఇండియా అనం కదా. కాబట్టి ప్రాపర్ నౌన్ అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వన్ పర్టికులర్ కంట్రీ. సో కాబట్టి ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఇట్స్ ఎ ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ హియర్. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ. షీ స్పీక్స్. స్పీక్స్ అనేది ఏంటి? ఇక్కడ మనకి స్పీక్స్ అనేది వెర్బ్. వెర్బ్ గురించి చెప్పేదాన్ని ఏమంటాం మనం? అడ్వర్బ్ అంటాం. షీ స్పీక్స్ హౌ ఫ్లూయెంట్లీ. సో ద వర్డ్ ఫ్లూయెంట్లీ డిస్క్రైబ్స్ హౌ దిస్ ఉమెన్ స్పీక్స్. దట్స్ వై ఇక్కడ ఫ్లూయెంట్లీ అనేది ఇక్కడ స్పీక్స్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక అడ్వర్బ్గా తీసుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మనం పైన కూడా చూసాము ఇందాక. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క భావాలు లేదా మన యొక్క క్వాలిటీస్, అట్లాంటి మన కంటికి కనపడినటువంటి వాటిని గురించి డిస్క్రైబ్ చేసేదే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. చైర్, డాగ్, గార్డెన్ ఇవన్నీ మనకు కనబడేటువంటివి భౌతికంగా. కాబట్టి మనకి కనబడకుండా మనలో ఉండేటువంటి క్వాలిటీ ఏమిటంటే, పర్సన్లో ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే విస్డమ్. సో కాబట్టి దీన్ని మనం ఎటువంటి నౌన్గా గుర్తిస్తామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి గుర్తిస్తాం. అట్లాగే ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ద చిల్డ్రన్ ప్లేయిడ్ హ్యాపీలీ. ఇంతకుముందు మనం చూసాము, అడ్వర్బ్ని గుర్తుపెట్టాము. ద చిల్డ్రన్ ప్లేయిడ్ అనేది యాక్టివిటీ, వెర్బ్ అనమాట. హౌ దే ప్లేయిడ్ హ్యాపీలీ. సో ద వర్డ్ హ్యాపీలీ డిస్క్రైబ్స్ హౌ ద చిల్డ్రన్ ప్లేయిడ్. ఈ ప్లేయిడ్ అనే వెర్బ్ని వెర్బ్ గురించి చెప్తోంది. ఎలా ఆడారో వాళ్ళు, ఎలా ఆడారో చెప్తుంది. కాబట్టి హ్యాపీలీ అనేటువంటి వర్డ్ వెర్బ్ గురించి చెబుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అడ్వర్బ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే 4 ఉంటాయి మనకి. దిస్, దట్, దీస్, దోజ్. ప్రత్యేకంగా ఇవి, అవి అని ప్రత్యేకంగా వేటినైనా ఉద్దేశించి మనం చూపించినట్లయితే వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనాలి. జనరల్గా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ తర్వాత మనకి ఒక వెర్బ్ వస్తుంది. అదే ఇండికేషను. ఇక్కడ ఒకసారి చూడండి. షీ అనేటువంటిది
మామూలుగా ప్రొనౌన్ ఇది, అంటే పర్సనల్ ప్రొనౌన్. హూ అనేది ఇంటరాక్టివ్ ప్రొనౌన్. అలాగే ఎవ్రీబడి అనేది కూడా ఇంకొక వేరే రకమైన ప్రొనౌన్. మరి ఇక్కడ మనకి దీంట్లో దిస్ ఈజ్ మై బుక్, దిస్ మీన్స్ యు ఆర్ పాయింటింగ్ టు ఏ పర్టికులర్ బుక్ యాజ్ యువర్స్. కాబట్టి దిస్ తర్వాత ఇంకోటి చూడండి, ఈజ్ అనే వెర్బ్ కూడా ఉంది. నేనేం చెప్తున్నాను, దిస్, దట్, దీస్, దోజ్, ఈ వర్డ్స్ తర్వాత వీటిల్లో ఏదైనా ఒక వర్డ్ తర్వాత వెర్బ్ ఉన్నట్లయితే ఆ వర్డ్ ఖచ్చితంగా మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇన్ దిస్ సెంటెన్స్ దిస్ ఈజ్ మై ప్రొనౌన్, దిస్ ఈజ్ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అలాగే ఇక్కడ మనకి హీ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ ఆనెస్ట్ అనేటువంటిది ఎవరి యొక్క క్వాలిటీ, ఎవరి గురించి చెప్తుంది? ఇది హీ అంటే అతను. ఈ హీ అనే ప్రొనౌన్ అంటే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ ఒక సెంటెన్స్లో ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేటువంటి అతని క్వాలిటీ గురించి, అతని లక్షణాన్ని గురించి చెప్పేటువంటి వర్డ్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అంటాం. హౌ ఈజ్ హీ ఆనెస్ట్. సో హీ అనే ప్రొనౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఆనెస్ట్ అనేటువంటి పదం ఇది అడ్జెక్టివ్ అని మనం గుర్తించాలి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్. మనందరికీ తెలుసు కలెక్టివ్ నౌన్ అంటే ఒక సమూహాన్ని మొత్తాన్ని కలిపి ఒకే పేరుతో పిలవటం. అంటే ఇట్స్ ఎ కామన్ నేమ్ గివెన్ టు ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, బాయ్ ఇది మామూలు సింగులర్ నౌన్. ఫ్లవర్ కూడా సింగులర్ నౌనే, యాపిల్ కూడా సింగులర్ నౌనే. మరి క్రౌడ్ అనేది ఏంటి? క్రౌడ్ రెఫర్స్ టు ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. స్కూల్, అలాగే ఆర్మీ, క్రౌడ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్ అని చెప్తాం మనం. సో క్రౌడ్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్ హియర్. నెక్స్ట్ వన్, ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటో ఒకసారి చూడండి. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. సో ద టేబుల్ అనేటువంటిది ఒక నౌన్కి సంబంధించినటువంటి ఒక భాషా భాగం ఇక్కడ, ద టేబుల్. అలాగే ద క్యాట్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. ఇక్కడ మనకి అండర్లైన్డ్ వర్డ్ ఏంటంటే అండర్ అని ఉంది. ఇక్కడ అండర్ అనేటువంటి వర్డ్ ఎక్కడుంది మనం గమనించండి. ఇక్కడ ద టేబుల్ ముందు ఉంది. టేబుల్ అనేది నౌన్కి ముందు ఒక వర్డ్ ఉందంటే ఖచ్చితంగా అది, అలాగే నౌన్కి ముందు ఉండడమే కాదు, ఈ టేబుల్కి క్యాట్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఎ వర్డ్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ వన్ నౌన్ విత్ అనదర్ నౌన్. ఇక్కడ టేబుల్కి క్యాట్కి మధ్య ఉన్న సంబంధాన్ని, అది ఎక్కడుంది? అండర్ ద టేబులా, ఆన్ ది టేబులా, బిసైడ్ ది టేబులా, బై ద టేబులా, ఎక్కడుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఈ టేబుల్ ముందు వాడాము, ప్లస్ క్యాట్కి టేబుల్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రిలేషన్, రెండు నౌన్స్ మధ్య రిలేషన్ చెప్తోంది కాబట్టి ఇట్స్ ఏ ప్రిపోజిషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇట్స్ ఏ ప్రిపోజిషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే మనందరికీ ఐడియా ఉంది. ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? మనకి మన యొక్క సడన్ ఫీలింగ్స్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేటువంటి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలాస్, ఓ, వాటే అనేటువంటి పదాలు ఏవైతే మనం సడన్గా ఎక్స్ప్రెస్ చేస్తామో ఫీలింగ్స్ని, అలాంటి వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. మనందరికీ తెలుసు ఇంటర్జెక్షన్ చివరి ఎప్పుడు కూడా మనకి ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఇక్కడ చూసాం కదా మనం, దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం. సో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే ఇక్కడ మనకి దాని ముందున్నటువంటి వర్డ్ ఏంటి? అలాస్. సో దిస్ ఈజ్ యాన్ ఇంటర్జెక్షన్. అంటే మన యొక్క బాధని వ్యక్తం, సాడ్నెస్ని, మన యొక్క సడన్ సాడ్నెస్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించే పదం అనమాట. అలాస్ ద డాగ్ ఈజ్ డెడ్, ద మ్యాన్ ఈజ్ డెడ్, అలాస్ అంటాం అనమాట మన యొక్క బాధను వ్యక్తం చేయడం కోసం. సో కాబట్టి అలాస్ ఈజ్ ద వర్డ్ హియర్, ఇట్స్ యాన్ ఇంటర్జెక్షన్. అలాగే ఇక్కడ మనకి షీ బాట్ 3 books అన్నాం మనం ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి బుక్స్ అనేటువంటిది నౌన్. హౌ మెనీ బుక్స్? 3 books. ఈ 3 అనేది ఏం చేస్తుంది? ఆ బుక్స్ గురించి చెప్తుంది, ఎన్ని ఉన్నాయని చెప్తుంది. ఎన్ని ఉన్నాయని చెప్తుంది అంటే ఏమిటి? ఇట్ ఇండికేట్స్ నెంబర్. అంతేకాకుండా ఈ బుక్స్ అనేటువంటిది నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్తోంది, ప్లస్ నెంబర్ గురించి కూడా చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమనాలి మనం? న్యూమరల్ అడ్జెక్టివ్. దట్ మీన్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ రెఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ ఎ పర్టికులర్ నౌన్. కాబట్టి 3 అనేది ఇక్కడ బుక్స్ అనే నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇట్స్ ఎ న్యూమరల్ అడ్జెక్టివ్. అలాగే విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏమిటి? ఇక్కడ నౌన్కి ముందు వస్తూ ఉండాలి, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నౌన్ ఏంటి? ఇక్కడ బ్రదర్ అనేది నౌన్ ఉంది. ఇక్కడ మనకి బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. హూజ్ బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్? మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్. మై బ్రదర్. మై అనేది ఏం చేస్తుంది? ఇక్కడ నాకు సంబంధించిన అని చెప్తోంది, ప్లస్ బ్రదర్ అనేటువంటి దానికి ముందు వచ్చింది. సో ఈ రకంగా నౌన్కి ముందు వచ్చి అతనికి సంబంధించిన అని చెప్పడం కోసం, లేదా నాకు సంబంధించిన అని చెప్పడం కోసం ఇలాంటి పదాలను మనం ఏమంటామంటే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. మై బ్రదర్, దట్ మీన్స్ హీ బిలాంగ్స్ టు మీ ఓన్లీ. సో కాబట్టి ఇక్కడ మనకి మై అనేటువంటిది ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ మై బ్రదర్ ఈజ్ ఏ పొసెసివ్ డాక్టర్. ఈ సెంటెన్స్లో మనకి పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది. అదేంటంటే మై అనేటువంటి పదం. నెక్స్ట్,
రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకి కొన్ని ఉన్నాయి. ఏంటవి? హూ, హూమ్, హూజ్, విచ్, దట్. హూ, హూమ్, హూజ్, విచ్, దట్. దాంట్లో హూ, హూమ్, హూజ్ అనేటువంటివి మనకి పర్సన్స్ని గురించి తెలియజేస్తాయి. అట్లాగే విచ్ అనేటువంటిది థింగ్స్ని గురించి తెలియజేస్తుంది. దట్ అనేటువంటిది పర్సన్స్ అండ్ థింగ్స్ని గురించి ఏదైనా దాని గురించి ఒకదాని గురించి తెలియజేసే అవకాశం ఉంది. సో కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే రెండు సెంటెన్స్లు కలపడానికి ఉపయోగించేటువంటి పదాలు అనమాట. వాటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. హూ, హూమ్, విచ్, దట్. సో ఇక్కడ చూస్తే మనకి మై సెల్ఫ్, దీస్, హిమ్ వీటిల్లో ఎక్కడ కూడా మనం చెప్పిన లిస్ట్లో లేదు కదా. కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? హూ, హూమ్, హూజ్, విచ్, దట్. వీటిలో ఏముంది మనకి? ఇక్కడ విచ్ ఉంది. విచ్ రిఫర్స్ టు థింగ్స్ అనమాట. సో కాబట్టి విచ్ ఈజ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. అలాగే ఇక్కడ మనకి హీ వర్క్డ్ హార్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. హీ వర్క్డ్ హార్డ్. హీ వర్క్డ్ ఈజ్ వర్బ్. అంటే వర్బ్ ఎలా పనిచేశాడు అతను? హార్డ్. హార్డ్లీ అనే పదం వాడకూడదు. హీ వర్క్డ్ హార్డ్లీ, హీ ర్యాన్ ఫాస్ట్లీ అనకూడదు. హీ వర్క్డ్ హార్డ్, అలాగే హీ ర్యాన్ ఫాస్ట్. సో హార్డ్, ఫాస్ట్ అనేటువంటివి వెర్బ్ తర్వాత వచ్చినట్లయితే అవి ఎప్పుడు కూడా అడ్వర్బ్స్ అనమాట. సో హీ వర్క్డ్ హౌ, ఎలా పనిచేశాడు అతను? హార్డ్. సో హార్డ్ అనేది అతను పనిచేసిన విధానం, వర్క్ చేసిన విధానాన్ని తెలియజేస్తుంది కాబట్టి వర్క్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఒక అడ్వర్బు. అయితే అడ్వర్బులకి జనరల్గా ఎల్వై ఉంటుంది చివర. అన్ని అడ్వర్బులకి ఉండదు. ముఖ్యంగా హార్డ్, ఫాస్ట్ అనేటువంటి వాటికి ఎల్వై అనేది జనరల్గా మనం వాడకూడదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమిటి మనకి? ఇక్కడ అండ్, బట్ ఇట్లాంటివి అనమాట. ఐదర్ ఆరు, నైదర్ నారు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అట్లాగే కొన్ని సబార్డినేట్ క్లోజెస్లో అంటే ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లోజులను కలిపేటువంటివి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, హీ స్టడీడ్ హార్డ్ అండ్ హీ పాస్డ్. హీ లెఫ్ట్ ఎర్లీ బట్ హీ మిస్డ్ ద బస్. ఇక్కడ బట్ అండ్ అనేటువంటివి ఏమిటి? అక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఎందుకనే ఇవి రెండు క్లోజెస్ని లేదా రెండు సెంటెన్స్లు కలుపుతున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఆల్దో, అన్లెస్, బికాజ్ ఇవన్నీ కూడా ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఎందుకని? ఆల్దో, అన్లెస్, బికాజ్ వీటిని ఎక్కడ వాడతామంటే మనం సబార్డినేట్ క్లోజెస్లో మాత్రమే వాడతాం. కాబట్టి ఈ మూడు కాదు. బికాజు, ఆల్దో, అన్లెస్ కాదు. మరి ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను కలిపేది ఏంటి? ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లోజెస్ని కలిపేది ఏమిటంటే అండ్ అనేటువంటిది. సో అండ్ ఈజ్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్ హియర్. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ ఆక్సిలరీ వెర్బ్. ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అని అర్థం. హెల్పింగ్ వెర్బ్ అంటే ఒక వెర్బ్కి ముందు దాని యొక్క టెన్స్ని తెలియజేయడానికి మనం ఉపయోగించేటువంటిది లేదా దాని యొక్క మూడ్ తెలియజేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని వెర్బ్స్ ఉంటాయి. వాటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ సింగ్స్ అన్నాం. సింగ్స్ అంటే ఓన్లీ వన్ వెర్బ్ అది, కాబట్టి అది ఆక్సిలరీ వెర్బ్ కాదు, హెల్పింగ్ వెర్బ్ కాదు. అట్లాగే శాంగ్ ఉంది. సి చూడండి, షీ శాంగ్ ఎస్టర్డే. శాంగ్ ఓన్లీ వన్ వెర్బ్. అలాగే షీ సింగ్స్ ఎవ్రీడే. సింగ్స్ ఓన్లీ వన్ వెర్బ్. ఇలా వన్ వెర్బ్ ఉంటే ఆక్సిలరీ అనకూడదు. బి చూడండి ఆప్షను, షీ ఈజ్ సింగింగ్ నౌ. ఈజ్ సింగింగ్. సింగింగ్ అనేటువంటిది మెయిన్ వెర్బు. ఆమె ఇప్పుడు పాడుతున్నది, లేదా నిన్న, ఇవాళ, ఇప్పుడా, మొన్న, ఇప్పుడు, ప్రస్తుతం. కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ అనేటువంటిది టైం తెలియజేస్తుంది, ఆమె ఎప్పుడు పాడుతుందో తెలియజేస్తుంది. కాబట్టి ఈజ్ అనేటువంటిది ఆక్సిలరీ వెర్బు లేదా హెల్పింగ్ వెర్బు. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఈజ్ ఉన్నటువంటి సెంటెన్స్ బి, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. ఇక్కడ వావ్ అనేటువంటి దాని తర్వాత ఏముంది ఒకసారి చూడండి. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ పదాన్ని ఏమనాలి మనం? ఇంటర్జెక్షన్ అంటాం. ఇంటర్జెక్షన్. కాబట్టి ఇక్కడ మనం అండర్లైన్ చేసిన వావ్ అనేటువంటి పదం ఇంటర్జెక్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండెఫినైట్ ప్రొనౌన్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇండెఫినైట్ ప్రొనౌన్. ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటే ఇక్కడ ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా ఎవరో తెలియదు మనకి, ఎవరైనా అయి ఉండొచ్చు. అట్లాంటి దాన్ని మనం ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీస్, విచ్, హిమ్సెల్ఫ్ ఇవి ఇండెఫినైట్ ప్రొనౌన్స్ కాదు. సమ్వన్, సంబడి, నోబడి ఇలాంటి వాటిని మనం ఏమంటామండి? ఇండెఫినైట్ ప్రొనౌన్. సమ్వన్ అంటే ఎవరో తెలియదు మనకి, డెఫినైట్ అంటే ఖచ్చితమైన. హీ అన్నాం అనుకోండి, పలానా వ్యక్తి అని తెలుస్తుంది మనకి. సమ్వన్ అంటే ఎవరైనా కావచ్చు అది. నోబడి, నో వన్, సమ్వన్ ఇలాంటి వాటిని ఎవ్రీ వన్, ఎవ్రీబడి వీటన్నిటిని ఏమంటారండి? ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఖచ్చితంగా ఎవరో తెలియదు, సమ్ పర్సన్ అనమాట. సో అలాంటి వాటికి మనం ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటాం. అలాగే విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి ఒకసారి.
ఎస్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, సారీ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే నెంబరు, క్వాంటిటీ అంటే నెంబరు, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఇక్కడ చూడండి, మెనీ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్. మెనీ స్టూడెంట్స్ అనేది నౌన్. అడ్జెక్టివ్ మనకు తెలుసు కదా, అడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి చెప్తుంది, స్టూడెంట్స్ అనేది నౌన్ ఇక్కడ. కానీ మెనీ అనేది దేని చేస్తుంది, క్వాంటిటీని కాదు, నెంబర్ని తెలియజేస్తుంది. నెంబర్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేటువంటిది కౌంటబుల్ నౌన్ కాబట్టి దాని ముందు మెనీ అంటే నెంబర్ని తెలియజేస్తుంది. అలాగే దీస్ బుక్స్ అన్నాం మనం, దీస్ బుక్స్. ఇక్కడ కూడా దీస్ అనేటువంటిది, దీస్ బుక్స్ అంటే ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కింద దీస్ అనేది ఉపయోగపడుతుంది. ద ఫస్ట్ బాయ్, విచ్ బాయ్, ద ఫస్ట్ బాయ్. ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూడండి. సమ్ మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్. సమ్ మిల్క్ అంటే, సమ్ అంటే ఏంటి, అది క్వాంటిటీని తెలియజేస్తుంది. క్వాంటిటీ అంటే ఎంత పరిమాణము అంటే కొద్దిపాటి మిల్క్, కొద్ది మిల్క్ అని ఇక్కడ పరిమాణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ సమ్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కాబట్టి ఆ సెంటెన్స్ మనం గుర్తించాలి. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఉన్నటువంటి సెంటెన్స్ అదనమాట. నెక్స్ట్, ద ట్రైన్ అరైవ్డ్ లేట్. ఇందాక చెప్పుకున్నాం మనం, హార్డ్, ఫాస్ట్, లేట్ అనాలి, కానీ హార్డ్లీ, ఫాస్ట్లీ, లేట్లీ అనేటువంటివి ఎప్పుడు కూడా వెర్బ్ని క్వాలిఫై చేయవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ద ట్రైన్ అరైవ్డ్ అంటే రీచ్డ్ వెర్బ్, అరైవ్డ్ హౌ, వెన్, ఎప్పుడు రీచ్ అయింది, ఎలా రీచ్ అయింది, లేట్. కాబట్టి ఇక్కడ లేట్ అనేటువంటి వర్డ్ అరైవ్డ్ అనేటువంటి వెర్బ్ గురించి చెప్తోంది కాబట్టి అది ఖచ్చితంగా మనకి వెర్బ్ గురించి చెప్పేదాన్ని ఎప్పుడు మనం ఏమనుకున్నాము, అడ్వర్బ్ అని చెప్పుకున్నాం. సో ఇట్స్ అన్ అడ్వర్బ్. నెక్స్ట్, ఎస్, విచ్ ఆఫ్ ద వర్డ్, ఇట్లాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తున్నాడు, మన లాస్ట్ టైం కూడా ఇచ్చాడు ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ ఫంక్షన్ బోత్ అ నౌన్ అండ్ అ వెర్బ్. అంటే ఏంటంటే కొన్ని వర్డ్స్ అవి నౌన్గా వాడతాము, అలాగే వెర్బ్గా కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ అని ఉందనుకోండి, బుక్ అంటే మనం చదువుకున్నట్టే పుస్తకం అంటే నౌన్, అదొక నౌన్ కింద వచ్చింది. ఐ బుక్డ్ ఏ టికెట్, ప్లీజ్ బుక్ ఏ టికెట్ ఫర్ మీ. సో బుక్ అంటే బుక్ చేయడం, రిజర్వ్ చేయడం, కాబట్టి అక్కడ వెర్బ్గా వాడాం. అంటే ఒకే వెర్బ్ని మనం, ఒకే వర్డ్ని నౌన్గా వెర్బ్గా వాడతాం. అలాంటివి ఏంటి అని క్లియర్గా అడుగుతున్నారు ఇక్కడ. బ్యూటీ, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, అసలు ఇది నౌన్ కాదు, వెర్బ్ కాదు. బ్యూటీ అనేటువంటిది నౌనే, కానీ బ్యూటీ అనేదాన్ని మనం వెర్బ్గా వాడే అవకాశం లేదు. క్విక్లీ, అడ్వర్బ్, అసలు నౌన్ కాదు, వెర్బ్ కాదు అది. హ్యాపీ అనేది అడ్జెక్టివ్, అది నౌన్గా వాడే అవకాశం లేదు. కాబట్టి దీంట్లో మనకి వాటర్ ఈజ్ a noun and also a verb. It can be used as a verb and also as a noun. ఎందుకని, ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ చూడండి. వాటర్ ఈజ్ నెససరీ ఫర్ అవర్ లివింగ్ అన్నాం అనుకోండి, వాటర్ అంటే నౌన్గా వాడాం. డోంట్ వేస్ట్ వాటర్, వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ నౌన్ దేర్. మరి ఇక్కడ ద గార్డెనర్ వాటర్డ్ ద ప్లాంట్స్, ఆర్ ప్లీజ్ వాటర్ ద ప్లాంట్స్ నౌ. ప్లీజ్ వాటర్ అంటే నీళ్లు పోయడం. సో కాబట్టి ఇక్కడ వాటర్ అనేటువంటి దాన్ని మనం నౌన్గా అలాగే వెర్బ్గా కూడా వాడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వర్డ్స్ మనకి ఇస్తున్నారు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా రన్ అనేటువంటి పదం, వాటరు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. షోల్డర్ అంటే మనం భుజం అని అనుకుంటాం, అది నౌన్ కరెక్టే. కానీ షోల్డర్ అంటే భరించడం, ఒక బాధ్యతను భరించడాన్ని షోల్డర్ అంటారు. హీ షోల్డర్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ. షోల్డర్స్ అంటే భరించడం, అంటే వెర్బ్ అనమాట. అట్లాంటి కొన్ని పదాలు మనకి నౌన్గా వెర్బ్గా వాడేటువంటి అవకాశం ఉన్నవి కొన్ని ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి, ద పోర్ నీడ్ అవర్ హెల్ప్. యాక్చువల్గా పోర్ అనేటువంటిది మనకి అడ్జెక్టివ్ అండి. హీ ఈజ్ పోర్, షీ ఈజ్ పోర్, దే ఆర్ పోర్ అంటాం. పోర్ అంటే ఏంటి ఇక్కడ మనకి అడ్జెక్టివ్ యాక్చువల్గా. కానీ దాని ముందు ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో దా పోర్ అన్నాడు, అంటే పోర్ అనేటువంటి అడ్జెక్టివ్కి ముందు మనం దా వాడాము. అంటే ఖచ్చితంగా అది దా పూర్ అంటే పూర్ పీపుల్, ఆల్ పూర్ పీపుల్, ఎ సెక్షన్ ఆఫ్ పూర్ పీపుల్ అంటే ఒక సమూహాన్ని, పూర్గా ఉన్నటువంటి సమూహాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పూర్ అనేటువంటిది అడ్జెక్టివే, ఇక్కడ మనం పూర్ అనేటువంటి అడ్జెక్టివే. కానీ ఎలా వాడాం దాన్ని మనం, దాని ముందు దా ప్లేస్ చేసినప్పుడు, దా పెట్టినప్పుడు అది నౌన్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రెండో ఆప్షన్ చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్ యూజ్డ్ యాజ్ అ నౌన్. పూర్ అడ్జెక్టివే, కానీ దాన్ని ఎలా వాడాం, దాని ముందు దా ప్లేస్ చేయడం వల్ల నౌన్గా వాడాం. కాబట్టి మనం దాన్ని అడ్జెక్టివ్ యూజ్డ్ యాజ్ అ నౌన్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి మనకి హీ ఈజ్ ఇన్సైడ్ ద రూమ్. ఇందాక చెప్పుకున్నాం మనం, ఇన్సైడ్ ద రూమ్ ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఉంది మనకి చూడండి. ద రూమ్ అనేటువంటిది నౌన్ ఫ్రేజు. నౌన్కి ముందు వచ్చి అలాగే
ఇన్సైడ్ ద రూమ్, రూమ్కిను ఇక్కడ హీ అనే ప్రొనౌన్కి సంబంధం కలిగి ఉన్నాం. అంటే ఇక్కడ హీ ఎక్కడున్నాడు, అతను రూమ్లో ఎక్కడున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తుంది. కాబట్టి రూమ్కి అతనికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ పదం మోర్ ఓవర్ ఎక్కడ వాడాం మనం దాన్ని, రూమ్ అనేటువంటి నౌన్ ముందు వాడాం. కాబట్టి నౌన్ ముందు వాడి నౌను, ఈ నౌన్కి రూమ్కి, అలాగే హీ అనే నౌన్ లేదా ప్రొనౌన్కి, ఇక్కడ ప్రొనౌన్ అనుకోండి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దాని రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తే మనం దాన్ని ఏమంటాము, ప్రిపోజిషన్ అంటాం. అలాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హీ కేమ్ ఇన్సైడ్ అని వచ్చింది అనుకోండి, ఇన్సైడ్ లాస్ట్లో వచ్చింది. ఇక్కడ నేను ఇచ్చిన రెండో ఎగ్జాంపుల్ చూడండి. హీ కేమ్ ఇన్సైడ్, హీ వెంట్ ఇన్సైడ్, వెంట్ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇన్సైడ్. అక్కడ అడ్వర్బ్ అవుతుంది, అది ప్రిపోజిషన్ అవ్వదు, ఎందుకంటే దాని తర్వాత ఎటువంటి నౌన్ కూడా లేదు కాబట్టి. సో ఇక్కడ ఇట్స్ ఏ ప్రిపోజిషన్ అని గమనించాలి. ఇది కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఈచ్ అనేటువంటిది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎందుకని, ఎవ్రీవన్, సంబడి, ఈ రెండు కూడా మనకి ఇందాక అనుకున్నాం ఇండెఫినైట్ ప్రొనౌన్స్, వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలియదు. ఎవ్రీవన్, సంబడి అనేటువంటివి ఇండెఫినైట్ ప్రొనౌన్స్. అలాగే విచ్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్, ఇందాక చెప్పుకుందాం మనం. అలాగే మరి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఈచ్. ఓకే, ఈచ్ వన్ అట్లా అనమాట. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. చూడండి ఇక్కడ, షీ ఈజ్ టూ టైర్డ్ టు వాక్. టైర్డ్ అనేటువంటిది ఇక్కడ మనకి వర్బ్. హౌ మచ్ టైర్డ్, టూ టైర్డ్ అంటే వెరీ టైర్డ్. అంటే ఒక వెర్బ్ గురించి చెప్పేటువంటి దాన్ని ఎప్పుడు కూడా ఏమంటాం మనం, అడ్వర్బ్ అంటాము. కాబట్టి ఇక్కడ టూ అంటే ఏ సెన్స్లో వాడతాము, వెరీ అనేటువంటి సెన్స్. టైర్డ్ అనేటువంటిది ఇక్కడ యాక్చువల్గా టైర్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్. షీ ఈజ్ టూ టైర్డ్ అంటే అడ్జెక్టివ్ గురించి కానీ, వెర్బ్ గురించి కానీ, ఇంకొక అడ్వర్బ్ గురించి కానీ వర్ణించేటువంటి చెప్పేటువంటి పదాలను మనం అడ్వర్బ్స్ అంటాం. షీ ఈజ్ టైర్డ్ అడ్జెక్టివ్, ఆమె క్వాలిటీ చెప్తుంది, ఆమె ఎలా ఉందో చెప్తుంది. టైర్డ్ అనే పదం అడ్జెక్టివ్ అనమాట. ఎంత, హౌ మచ్ టైర్డ్, టూ టైర్డ్ అంటే వెరీ టైర్డ్. అంటే వెర్బ్ గురించే కాదు, అడ్జెక్టివ్ గురించి, ఇంకొక అడ్వర్బ్ గురించి కూడా చెప్పేటువంటి వాటిని మనం అడ్వర్బ్స్ అంటాము. సో టూ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్ అని మనం గ్రహించాలి ఇక్కడ. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇందా మనం చూసాం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే బట్ అండ్ ఆర్, అదర్వైజ్ అవి చెప్పుకున్నాం మనం. మరి ఇక్కడ చూడండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఎక్కడ వాడతాం, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ మనం మనకి సబార్డినేట్ క్లోజెస్లో వాడతాం. సబార్డినేట్ క్లోజెస్ దేంతో బిగిన్ అవుతాయి, మనకి కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో బిగిన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రాజు అండ్ రవి, అండ్ అనేటువంటిది ఏం చేస్తుంది, రాజుని రవి ఇద్దరిని కలుపుతుంది కాబట్టి అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అలాగే హర్రీ అప్, సి చూడండి, హర్రీ అప్ యూ విల్ మిస్ ద ట్రైన్. ఆర్ అనేటువంటిది ఏం చేస్తుంది, హర్రీ అప్ యూ విల్ మిస్ ద ట్రైన్. రెండు సపరేట్ క్లోజెస్ని కలుపుతోంది, అంటే ఇది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్. హీ ఈజ్ ఆనెస్ట్ బట్ హీ ఈజ్ పూర్ అని అర్థం. సో హీ ఈజ్ ఆనెస్ట్ బట్ హీ ఈజ్ పూర్, ఈ రెండింటిని ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లోజెస్ని కలిపేది ఏంటి ఇక్కడ, బట్. ఇట్లా మొదటి సెంటెన్స్ ఏలో, అలాగే సిలో, డీలో ఉన్నటువంటి బట్, ఆర్, అండ్ ఇవన్నీ కూడాను కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, అంటే రెండు భాగాలను కలుపుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, బి చూడండి, షీ స్టేడ్ అట్ హోమ్, ఇది మెయిన్ క్లోజు. వై షీ స్టేడ్ అట్ హోమ్, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఇక్కడ సబార్డినేట్ క్లోజ్ కాబట్టి ఈ సబార్డినేట్ క్లోజ్ ముందు వాడేటువంటి పదాన్ని మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్దో, ఇఫ్, బికాజ్, అన్లెస్ ఇలాంటి పదాలన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాకింగ్ ఇన్ ద సెంటెన్స్, వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి బిట్స్ ఇస్తుంటారు మనకి. వాకింగ్ అంటే మనం జనరల్గా ఇక్కడ వాక్ ప్లస్ ఐఎన్జీ వెర్బ్ అనుకుంటాం, వెర్బే. కానీ దీన్ని మనం ఎలా వాడామంటే ఇక్కడ చూడండి, వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూడండి, వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు వాట్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, వాకింగ్. సో వాకింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనమాట. ఎందుకనేది వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి వాట్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్. సో వాకింగ్ అనేది వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్గా వాడుతున్నాం కాబట్టి దాన్ని మనం ఇంగ్ ఫామ్ ఉన్నప్పటికీ సబ్జెక్ట్గా వాడితే లేదా ఆబ్జెక్ట్గా వాడితే దాన్ని జెరండ్ అంటారు. జెరండ్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పటికీ మనకు అది జెరండా కదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈజ్ గుడ్ ఫర్ ఎక్సర్సైజ్ అని ఉందనుకోండి. వాట్ ఈజ్ గుడ్ ఫర్ ఎక్సర్సైజ్, వాకింగ్ అంటే సబ్జెక్ట్గా వాడాం, వాట్ అనే దానికి ఆన్సర్ కూడా వస్తుంది.
ఐ లైక్ వాకింగ్, ఐ లైక్ వాకింగ్. ఇక్కడ కూడా అంతే, ఐ లైక్ వాట్, వాకింగ్. కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్గా వాడాం, ఇక్కడేమో సబ్జెక్ట్గా వాడాం. సో ఎక్కడ వాడినప్పటికీ ఇంగ్ ఫామ్ ఉన్నటువంటి వర్డ్ వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అది ఖచ్చితంగా జెరండ్, అంటే వెర్బల్ నౌన్ అంటారు. వెర్బలాగా అనిపిస్తుంది, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి, కానీ అది నౌన్గా వాడతాం, సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ. కాబట్టి దాన్ని ఏమనాలి, జెరండ్ అంటాం అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఇలాంటివి ఇస్తారు. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, ఎట్లాగో చూడండి. ద స్లీపింగ్ బేబీ లుక్డ్ పీస్ఫుల్. ద స్లీపింగ్ బేబీ, ఇక్కడ కూడా ఇంగ్ ఫామ్ ఉంది. మనం ఏమనుకుంటాం, వెర్బ్ అనుకుంటాం, వెర్బే, కానీ అది ఎలా వాడామో ఒకసారి చూడండి. బేబీ ఈజ్ అ నౌన్. వాట్ కైండ్ ఆఫ్ బేబీ, స్లీపింగ్ బేబీ. సో బేబీ అనే నౌన్ గురించి స్లీపింగ్ అంటే బేబీ ఏ స్థితిలో ఉందో చెప్తుంది స్లీపింగ్ అనేటువంటి వర్డ్. నౌన్ గురించి చెప్పేటువంటి వాటిని ఏమనుకున్నాం మనం, అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి యాక్చువల్లీ దీన్ని పార్టిసిపుల్ అంటారు, కానీ ఎలా వాడాం దాన్ని మనం, అడ్జెక్టివ్గా వాడాం. అందుకని ఇక్కడ ఏం చేశారు ఒకసారి చూడండి, పార్టిసిపుల్ బ్రాకెట్లో అడ్జెక్టివ్ అన్నారు. ఒకవేళ మనకి పార్టిసిపుల్ అని ఇవ్వలేదు, వెర్బల్ అడ్జెక్టివ్ అని ఇచ్చాడు. ఇందాక వాకింగ్ ఎలాగైతే వెర్బల్ నౌన్ అన్నామో, పార్టిసిపుల్ అని ఇచ్చేసి లేదా వెర్బల్ అడ్జెక్టివ్ అన్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి మనం అడ్జెక్టివ్ కింద తీసుకోవాలి. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎన్ ఎంఫెటిక్ ప్రొనౌన్. ఎంఫెటిక్ ప్రొనౌన్ అంటే ఏంటంటే, ఒక పని ఎవరైనా చేసినప్పుడు అతనే చేశాడు, ఆమె చేసింది, నేనే చేశాను, ఇంకా వేరే వాళ్ళు కాదు అని చెప్పడం కోసం, ఎంఫసైజ్ చేయడం కోసం, అంటే ఒక విషయం నేనే చేశాను లేదా అతనే చేశాడని స్ట్రెస్ చేయడం కోసం, మనం నొక్కి చెప్పడం కోసం మనం కొన్ని వాడేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే ఎంఫెటిక్ ప్రొనౌన్స్ అంటారు. అవేంటి, మై సెల్ఫ్, అవర్ సెల్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్స్. సెల్ఫ్, సెల్వ్స్ అనేటువంటి వచ్చే పదాలను మనం ఏమంటామంటే ఎంఫెటిక్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎక్కడన్నా అలాంటిది ఒకటి ఉందా? ఎగ్జాంపుల్ ఏలో చూడండి, షీ హర్ సెల్ఫ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. షీ హర్ సెల్ఫ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అంటే ఎవరూ చేయలేదు, ఆమె చేసిందని అర్థం, ఆమె చేసేసిందని అర్థం. కాబట్టి ఇక్కడ హర్ సెల్ఫ్ అనేటువంటి పదం షీ అనేటువంటి ప్రొనౌన్ రిఫ్లెక్ట్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఎంఫెటిక్ ప్రొనౌన్ అంటాం అనమాట. ఇలాంటి వాటిని మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇలాంటివి మనకి సబ్జెక్ట్ తర్వాత ఇప్పుడు షీ తర్వాత వచ్చింది కదా ఇక్కడ, కాబట్టి ఆమె గురించే చెప్తుంది ఖచ్చితంగా, కాబట్టి ఆమె చేసిందని చెప్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఎంఫెటిక్ ప్రొనౌన్స్ అంటాము. సో ఇలాంటి వాటిని మనం ఎంఫెటిక్ ప్రొనౌన్ గుర్తు చేయాలి. సో ఏ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఇస్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ఎ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు, అయితే వీటిల్లో ఏబిసిడీల్లో ఒక సెట్టే రైట్, మిగతా సెట్స్ అన్నీ కూడా రాంగ్ అనమాట. జాగ్రత్తగా చూడాలి ఇది మనం, లేకపోతే చాలా తప్పుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు రన్ అన్నాడు, రన్ అంటే మనం అనుకున్నాం నౌన్గా వాడచ్చు, వెర్బ్గా వాడచ్చు, అది చూద్దాం. నెక్స్ట్ క్విక్లీ, క్విక్లీ అంటే అడ్జెక్టివ్ అని ఇచ్చారు ఇక్కడ, ఇక్కడే తప్పు ఉంది. కాబట్టి ఇది మొత్తం చూడాల్సిన అవసరం లేదు మనం, ఎందుకని క్విక్ అంటే అడ్జెక్టివ్, క్విక్లీ ఎల్వై వచ్చిందంటే ఖచ్చితంగా అడ్వర్బే. అలాగే అండ్ అన్నాడు, అండ్ అనేది ప్రిపోజిషన్ కాదు కదా, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్విక్లీ అలాగే అండ్ అనేవి తప్పిచ్చారు. రన్ అనేది నౌన్ వెర్బ్గా వాడచ్చు కాబట్టి అది ఓకే, కానీ ఈ మిగతా రెండు రాంగ్ కాబట్టి ఫస్ట్ సెట్ తీసేయాలి. నెక్స్ట్ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఓకే, వెరీ అడ్వర్బ్, గార్డెన్ నౌన్, ఇది కరెక్ట్. ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, మిగతా కూడా చూడండి ఒకసారి. బికాజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇందాక అనుకున్నాం మనం, బికాజ్ అనేది ఇక్కడ కంజంక్షను, ఇక్కడ ప్రిపోజిషన్ అని ఇచ్చారు, ఇక్కడే తెలిసిపోతుంది రాంగ్ అని, మొత్తం చూడక్కర్లేదు. వావ్ కంజంక్షను అన్నారు, ఇక్కడ వావ్ అనేది కంజంక్షన్ కాదు కదా, ఇంటదా మనం అనుకున్నాం ఇంటర్జెక్షన్ కాబట్టి ఇక్కడ కూడా తప్పు. సో సిడి తప్పు అని మనకు తెలిసిపోతుంది. అట్లాగే ఫస్ట్ దాంట్లో ఏలో కూడా క్విక్లీ అనేది అడ్జెక్టివ్ కాదు, అడ్వర్బు, అండ్ అనేది ప్రిపోజిషన్ కాదు, కంజంక్షను, కాబట్టి మనకి ఏ కూడా రాంగ్. సో బి రైట్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, వెరీ అడ్వర్బ్, గార్డెన్ నౌన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ రకంగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే మనకి కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే. ద మోర్ ఎక్సర్సైజ్ యూ ప్రాక్టీస్, ద మోర్ పర్ఫెక్ట్ యూ విల్ బికమ్. సో ఇదన్నమాట దీంట్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లా చేయాలి ఏంటనేది ఒకసారి మళ్ళొకసారి ఈ వీడియో మళ్ళీ చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా వేరే వీడియోలు ఇలాంటివి చేసినప్పుడు మీకు దీని గురించి ఇంకా విషయాలు బాగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ షేర్ దిస్ వీడియో టు all your friends and students. Thank you.